గత 2.5 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ల్యాండ్ ఎక్విజిషన్కి ఇవ్వద్దు అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. ఇచ్చుంటే ఈ పాటికి 2-3 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చేది. ఎందుకంటే మోటార్లు రెడీగా ఉన్నాయి, రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి, సబ్స్టేషన్లు రెడీగా ఉన్నాయి, ప్రధాన కాలువలు అయిపోయినాయి, సబ్మెయిన్స్ అయిపోయినాయి, పంట కాలువలు తవ్వితే ఆయకట్టు వస్తుంది. అది తవ్వకుండా ఒక కుట్రతో కక్షతో వ్యవహరిస్తూ ఉన్నారు. వాటిని మానుకోండి. రాజకీయాలు చేద్దాం, డెఫినెట్గా రాజకీయ పార్టీలు అన్నప్పుడు రాజకీయాలు చేస్తాయి, కానీ దానికి వేదికలు ఉన్నాయి. పర్ఫార్మెన్స్ మీద రాజకీయాలు జరగాలి. మాకంటే బెటర్గా చేయి, నువ్వు మాకంటే మంచి సంక్షేమ పథకాలు ఇయ్యి, నీ 6 గ్యారంటీలు, నా 420 హామీల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం పనిచేయాలని చెప్పి వారిని కోరుతాం. హైకోర్టు తీర్పు అయిపోలేదు. మీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా, విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ కోసం మేము చేస్తామని చెప్పి కాంగ్రెస్. సరే, మీరు ఇంకా అవే చిల్లర రాజకీయాలు చేస్తే మీకు మళ్ళీ తగిన బుద్ధి తప్పకుండా న్యాయస్థానాలు చెప్తాయి. మేము ఎలాంటి తప్పులకు పాల్పడలేదు. రాష్ట్రం కోసం, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఈజ్ ఎ ప్యూర్లీ టెక్నికల్ రిపోర్ట్. దట్ ఈజ్ ఇంజనీర్స్ యొక్క ఏ టెస్ట్లు, ఏ క్వాలిటీ అని దాంట్లో ప్రభుత్వం చేసే నిర్ణయాలు ఉండవు. దట్స్ ఎ టెక్నికల్ రిపోర్ట్. దానికి ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఉండదు. సరే, అట్లా ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. సరే, ఇంకా మీరు అలాంటి మకిలీ చర్యలు చేస్తారంటే మరోసారి మీకు భంగపాటు తప్పదు. అంటే గతంలో విద్యుత్ కమిషన్ కావచ్చు, కాలుష్య కమిషన్ కావచ్చు, రీసెంట్గా చాలా విషయాల్లో మాత్రం ప్రభుత్వం మీ పైన కూడా కొన్ని చర్యలు తీసుకుంటాము, దానికి సంబంధించి కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పేసి చెప్తుంది. ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద మేము రోజు విమర్శిస్తూ ఉన్నాం, ప్రభుత్వ స్కామ్లన్నీ బయట పెడతా ఉన్నాం, ప్రభుత్వ వైఫల్యాలను బయట పెడతా ఉన్నాం. 2.5 సంవత్సరాలు అయింది. అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో బయట పెడితే ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. సమాధానం చెప్పుకోలేక శాసనసభ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసినారు. మరుసటి రోజే 2 ఎంక్వైరీలు పడ్డాయి నా మీద. అసెంబ్లీలో ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో బయట పెడితే నెక్స్ట్ డే వితిన్ 48 అవర్స్ నా మీద 2 ఎంక్వైరీలు పడ్డాయి. సో ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము తప్పులు సరిదిద్దుకోవడం పక్కన పెట్టి ప్రతిపక్షాలను వేధించాలి, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు బనాయించడం ద్వారా వాళ్ళను లొంగదీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఉద్యమకారులం. కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన కరుడు గట్టిన ఉద్యమకారులం మేము. రాష్ట్రం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడ్డ కార్యకర్తలం మేము. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, ఎన్ని రకాలుగా వేధించినా మా పోరాటం ఆగదు. మేము మాకు రాజకీయం కంటే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం.